నమస్తే అందరికీ. మన గౌతంపూర్లో ఉన్న శ్రీ కనకదుర్గ దేవాలయంలో దసరా అనేది ప్రత్యేకంగా జరగబోతున్నాయి. సాధారణంగా జరిగే ఈ 10 రోజుల ఉత్సవం ఈసారి అయితే 11 రోజులు అయితే జరగబోతుంది. కారణం ఏంటిదంటే తిథులు మార్పుల వల్ల దుర్గమ్మ ఈసారి అయితే 11వ అవతారం ఆవిర్భావం అయితే దర్శనం అయితే ఇవ్వబోతుంది. ఈసారి 11వ అవతారం శ్రీ రజిత దుర్గాదేవిగా దర్శనం అయితే ఇవ్వబోతున్నారు. సెప్టెంబర్ 22వ తేదీన నుంచి అక్టోబర్ 2వ తేదీన వరకు ఈ నవరాత్రి ఉత్సవం అనేది జరగబోతున్నాయి. సెప్టెంబర్ 22వ తేదీన శ్రీ రజితా దేవిగా అయితే దర్శనం అయితే ఇవ్వబోతున్నారు. 23వ తేదీన శ్రీ బాల త్రిపుర సుందరి, 24వ తేదీన వేదమాతాదేవి, 25వ తేదీన సరస్వతీదేవి, 26వ తేదీన లలిత త్రిపుర సుందరి, 27వ తేదీన అన్నపూర్ణాదేవి, 28వ తేదీన శ్రీ లక్ష్మీదేవి, 29వ తేదీన సరస్వతీదేవి, 30వ తేదీన దుర్గామాత, 1వ తేదీన శ్రీ దర్శనవర్ధిని, 2వ తేదీన శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అయితే దర్శనం అయితే ఇవ్వబోతున్నారు. ఈ కొత్తగూడెం గౌతంపూర్లో ఉన్న ప్రజలు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఈ దసరా నవరాత్రులు విజయవంతంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే రామ్లీలా నెట్వర్క్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. బై బై, టేక్ కేర్.